అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? వార్తలు చూడడానికి తయారుగా ఉన్నారు కదా? చలో మరి ఆలస్యం చేయకుండా వార్తలు చూద్దాం. ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. ఎన్ఆర్ఐ ముసుగులో టీడీపీ కుట్రలు, ఓట్ల కోసం పంచుతారట డబ్బులు. రాజా ఏంటి రాజా అప్డేట్స్? ఆయనకి నలుగురు పెళ్ళాలు. రేవంత్ రెడ్డికి కొత్త దోస్తులు, సంబరపడుతున్నారు కోమటిరెడ్డి సోదరులు. పెళ్లి పిల్లను కిడ్నాప్ చేద్దామని చూసిన దుండగులు, మండపంలోనే అడ్డుకున్నారు కుటుంబ సభ్యులు. చాదస్తపు మోగుడు చెబితే ఇనడు, కొడితే ఏడుస్తాడు అన్నట్లు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిల గురించి ఎవరన్నా మాట్లాడితే ఆయనకు మస్తు కోపం వస్తుంది. ఆ కోపంలో ఏందేందో మాట్లాడతాడు. పెళ్ళాన్ని పెళ్ళామంటేనే నేను ఒప్పుకోను అని వార్నింగ్ ఇచ్చిండు. పెళ్ళాన్ని పెళ్ళామనకపోతే గొల్లెమని అంటారా అని తగులుకున్నాడు పోసాని. ఈ పెళ్ళాల లొల్లేందో చూద్దాం పాండ్రి. నువ్వు పెళ్ళాం అన్నందుకే ఇంత ఉక్రోష పడిపోయావు, ఇంత కోపడిపోయావు. మరి మీ అమ్మగారిని అమ్మనా బూతులు తిట్టాడే. పవన్ కళ్యాణ్ తల్లినా? ఎవరు తిట్టిండ్లు సార్? నీ పక్కనే ఉన్నాడు నారా లోకేష్. అవునా? మరి తన తల్లిని తిట్టించిన లోకేష్ ను ఏమి అనలేదా పవన్? ఏమన్నావు? ఏం చేసావు? అట్లీస్ట్ చొక్కా పట్టుకున్నావా? ఆయన చొక్కా పట్టుకుంటే వాళ్ళు ఈయన జుట్టు పట్టుకుంటారు. అందుకే తల్లిని తిట్టిన పార్టీతోనే పొత్తు పెట్టుకున్నాడు. అసలు ఈ పెళ్ళాలలో లేంది సార్? ఆయనకి నలుగురు పెళ్ళాలు. ఎవరికి? పవన్ కా? అదేంది ఇప్పటికైతే 3 కదా, 4 అంటారేంది మీరు? 3 పెళ్ళాలు ఉన్నాయా? 4వ పెళ్ళాం లేదా? ఏడున్నది? నీకు 4వ పెళ్ళాం ఉంది. ఏహే, నేను నమ్మను. ఆయనకు 3. 5 వెయిటింగ్ లిస్టు. వామ్మో, వెయిటింగ్ లిస్ట్ కూడా ఉన్నదా? నిజమా? అసలు ఇదంతా మీకు ఎవరు చెప్పిండ్రు సార్? నీకు నీగా వర్గాలు చెప్తుంటారు కదా, నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు. ఓహో, అట్లొచ్చిండ్లా. మీకు కూడా కేంద్ర నిఘా వర్గాలే చెప్పినాయా? అయితే కరెక్టే అయి ఉంటది. నువ్వే చెప్పు, దీన్ని ఏమంటారు? పెళ్ళాం అంటారా లేదా గొళ్ళేమంటారా? పవన్ కు మొత్తం 5 అని పోసానికి కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందట. ఆ నడుమ వాలంటీర్లు ఇండ్లకు వచ్చి ఆడోళ్ళని ఎత్తుకపోయి రెడ్ లైట్ ఏరియాల అమ్మేస్తున్నారని కేంద్ర నిఘా వర్గాలు తన చెవుల చెప్పిండ్లని పవన్ అన్నాడు కదా. అది నిజమైతే ఇప్పుడు పోసాని చెప్పింది కూడా నిజమే అనుకోవాలి. ఇది అబద్ధమైతే అది కూడా అబద్ధమే. అవునా కాదా? పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందియాలి, వాళ్ళను గొప్పోళ్ళుగా తయారు చేయాలి, విదేశాల్లో వాళ్ళు జాబ్ చేసే స్థాయికి తీసుకుపోవాలి. వాళ్ళ చదువులకు వాళ్ళ పేదరికం అడ్డు రావద్దు. ధనికుల పిల్లలతో సమానంగా పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందాలని జగనన్న పరితపిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేని టీడీపీ ఎన్ఆర్ఐలు పెద్ద కుట్రే చేస్తున్నారు. మనకు తెలుసు, మన ఊరు వెళ్తే ఈ యదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. విన్నారా? దేవుళ్లతో సమానమైన ఓటర్లను వెధవలు అనుకుంటా ఈ వెధవ నైపుణ్య తెలివితేటలను ఎట్లా చూపిస్తున్నారో ఇంకా ఈ మోతెవరు ఏం చెప్తాడో వినండి. ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్ లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. అది నియోజకవర్గం మొత్తంలో మనం 1000 ఓట్లన్నా మార్చాలి, దానికోసం తలా 2-3 లక్షలన్నా ఖర్చు పెట్టాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకు 2-3 లక్షలు పెద్ద మ్యాటర్ కాదు అని పెత్తందారితనంతో మాట్లాడుతున్నాడు. ఇట్లా ఇదంతా ఎల్లో ఎన్ఆర్ఐ బ్యాచ్. మరిగా చంద్రబాబే చెప్పిండో ఏమో గానీ ఓటుకు నోటు సూత్రాన్ని ఫాలో అయిదామని చూస్తూ ఇగో ఇట్లా అడ్డంగా దొరికిపోయిండ్రు. ఈ రూమ్ లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. మరి ఎందుకు వీళ్ళకు సర్కారు మీద ఇంత కక్ష అంటే ఇంకేమున్నది, పేద పిల్లలకు రామసక్కదనాల ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తున్నది కాబట్టి రేపట్ల మరి ఈ పిల్లలు మంచి చదువులు చదువుకొని విదేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద జాబులు చేస్తే వాళ్ళ పిల్లలకు మన సర్కారు బడిలో చదివిన పిల్లలకు తేడా ఉండదు కదా. అందుకే పేద పిల్లలు ఎప్పుడు పేద పిల్లలుగానే ఉండాలి, విదేశాలకు రావద్దు, పెద్ద చదువులు చదవద్దు, గొప్ప జాబులు చేయొద్దు, మా పిల్లలే ఎప్పుడు గొప్పగా ఉండాలని ఇగో ఇట్లా కుట్రలు పన్నుతున్నట్టున్నారు. అయినా మొదటి నుంచి కూడా జగనన్న చెప్తూనే ఉన్నాడు, ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధము అని. అన్నట్టే వీళ్ళ పెత్తందారుల పోకడలు చూపించుకుంటా డబ్బుతోని ఓట్లను కొనాలని చూస్తున్నారు ఈ ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు. కానీ చూడండి, ఓటర్లను ఇప్పుడే వెధవలు అంటున్నారు అంటే ఇక వీళ్ళ బల్బు ఎట్లున్నదో ఏ స్థాయిలో ఉన్నదో ఆలోచించాలి మీరే. అందుకే వీళ్ళ మాటల మీద చాలా మంది కోపం చేస్తున్నారు. రాజకీయాల్లో ఎవ్వలికెవ్వలు మంచి దోస్తులు ఉండరు. ఇయ్యాల కలిసిన్నోళ్ళే రేపు ఇడిపోతారు, తిట్టుకుంటారు, వాళ్ళే మళ్ళా కలిసిపోయి కౌగిలించుకుంటారు. రాజకీయం అంటేనే అట్లుంటుంది. ఎంతమందిని చూడలేదు మనం. అయితే అందరిది ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డిది కోమటిరెడ్డి బ్రదర్స్ది అయితే ఇంకో ఎత్తు.
ఇప్పుడు గోపాలని ఇక్కడనే ఉండే ఇంకన్నా ఇక్కడనే ఉండి నాతోని కుడి భుజం ఎడం భుజంగా వీళ్ళిద్దరు డబుల్ ఇంజన్ కాంగ్రెస్ కు. విన్నరా, సీఎం రేవంత్ రెడ్డి సారే స్వయంగా కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడుకుంటూ ఒకరు కుడి భుజం ఇంకొకరు ఎడమ భుజం వీళ్ళిద్దరూ డబల్ ఇంజన్ అనుకొచ్చిండు. అంతటితోనే ఆగకుండా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. సీఎం అయ్యే హోదా నాతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా ఉన్నది అని చెప్పుకొచ్చిండు. అంతవరకు మంచిగానే ఉన్నది. కానీ ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు వీళ్ళ గురించే ఏం మాట్లాడిండో యాదుకున్నది కదా. నేను 30 రోజులు జైల్లో ఉంటే అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్నాడు. 90 రోజులు జైల్లో ఉన్నోని పక్కన వాడు పెట్టే గడ్డి మాత్రం నీకు తీయగుంది, వాడు పెట్టే గడ్డి తింటావు. కానీ ఇక్కడ కేసీఆర్ మీద కొట్లాడిన నా మీద అక్రమ కేసులు వస్తే నా పక్కన నించోవడానికే నీకు నొప్పి లేచిందా అని అడుగుతున్నా రాజగోపాల్ రెడ్డి. నేను ఇట్లా రేవంత్ రెడ్డే కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా రేవంత్ రెడ్డిని బాగానే తిట్టి చాపించిండ్రు. రేవంత్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎన్ని పండబెట్టి తొక్కుతావు? నువ్వు ఎంత ఉన్నావు? ఎన్ని ఫీట్లు ఉన్నావు? 3 ఫీట్లు ఉన్నావు. ఎవరిని పండ పెడతావు? ఎవరిని తొక్కుతావు? నీ పర్సనాలిటీ కంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఒక్కటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు మీరు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు మీరు. నా మీద మాట పడే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యేకు శాసనసభ్యునికి రాజీనామా చేశాను, పార్టీకి రాజీనామా చేశానని చెప్పి రాహుల్ గాంధీ గారి దగ్గర జాయిన్ అయ్యిండ్రు. రాజీనామా చేసిండా? అట్లాంటోళ్ళు ఇప్పుడు కలిసిపోయి ఇంత మంచిగా రేవంత్ రెడ్డికి కుడి భుజం ఎడమ భుజం లెక్కన మారిండ్రు అంటే రాజకీయాలు ఎవరినైనా ఎట్లనైనా మారుస్తాయి అనేది అర్థమవుతున్నది. ఇగో ఇట్లాంటివి చూసినప్పుడే అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప శత్రువులు మిత్రువులు ఉండరి రాజకీయంలో అనే డైలాగ్ వాడాలని అనిపిస్తున్నది. మరిగా రేవంత్ రెడ్డి నోటి నుంచే వెంకటరెడ్డి సీఎం అన్న మాట వచ్చింది కాబట్టి పుసుక్కున తదాస్తు దేవతలు ఎవరన్నా నుండి తదాస్తు అంటే నిజంగానే వెంకన్న సీఎం అవుతాడో లేకుంటే ఏదో కోమటిరెడ్డి అభిమానులను ఖుషి చేసి భువనగిరి ఎంపీ సీటు గెలిపించుకుందామనే ప్లాన్ చేసిండో రేవంత్ రెడ్డి. కానీ మొత్తానికి అప్పట్లో వీళ్ళ మాటలు ఇన్నోళ్ళు ఇప్పుడు వీళ్ళ మాటలు విని మస్తు నవ్వుకుంటున్నారు కావచ్చు. దెబ్బలు తింటా ఉన్నాను. దాదాపు అరగంట సేపు హారతులు పడుతూనే ఉన్నారు. అక్కడ ఎవరు లేరు కదా సార్. నేను చాలా తెగించినవాడిని. అన్ని తగలేస్తాను. నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. పట్టకార పెట్టి 4 బయటికి లాగుతాను. జాగ్రత్త. నీకు నా సంగతి తెలియదు. నాతో పెట్టుకోకరా. నా పేరు చెప్తే స్టేట్ పట్టు. పాలిటిక్స్ చేస్తే మీకు ఎలా ఉంటుందో తెలియజేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి బెదిరింపులకి తాటాకు చప్పుళ్ళకి అస్సలు బెదరం. ఇప్పుడు దాకా ఉన్న రాజకీయం వేరు, పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చిన రాజకీయం. ఎక్కడనైనా సరే పెళ్లి జరుగుతున్నదంటే బంధువులు స్నేహితులు మస్తు మంది హాజరు పడుతుంటారు. సరే ఎంతమంది హాజరు పడ్డా వాళ్ళు చేసేది అక్షింతలేసి ఆశీర్వదించుడే కదా. కానీ అదే గీడో కాడ ఓ పెళ్లి జరుగుతుంటే పిల్ల మీద అక్షింత లేకుండా కొందరు కారం జల్లిండ్రు. నమ్ముతలేరా ఏంది? కావాలంటే చూడుండ్రి. అక్షింతలేసి ఆశీర్వదించాల్సిన మండపంలా ఈ లొల్లేంది? అగో పెండ్లి పిల్లను కూడా గుంజుకోబోతున్నట్టే ఉన్నారు కదా అంటే అవును, అందుకే అక్షింతలకు బదులు కారం చల్లింది వీళ్ళు. మళ్ళీది ఎక్కడనో కూడా కాదు, మన రాజమండ్రి రూరల్ ఉన్న కడియంలనే కొందరు బద్మాష్గాళ్ళు వచ్చి ఏకంగా పెండ్లి కూతురు కండ్లనే కారం కొట్టి కిడ్నాప్ చేద్దామని చూసిండ్రు. ఇక వీళ్ళు ఇటిగ్గా వాళ్ళు అటిగ్గా ఇంత రచ్చయింది. చూస్తుంటే ఇది ఫంక్షన్ హాల్ లెక్కనే ఉన్నది. మండపం కూడా వేసిండు. మరి లగ్గమైందో కాసేపు అయితే అయ్యేదో గాని ఇంతల్నే సినిమా క్లైమాక్స్లో వచ్చి ఆపండి అన్నట్టు ఫంక్షన్ హాల్లకు ఎంట్రీ ఇచ్చి కారం చల్లి ఎంత కథ చేసిండ్రు. మరి పెండ్లంటే మస్తు మంది ఉంటారు, అయినా కానీ భయపడకుండా వీళ్ళు వచ్చి ఇట్లా కిడ్నాప్ చేద్దామని చూసిండ్రంటే కథ ఏమన్నా పెద్దగానే ఉండుంటదా లేకపోతే వాళ్ళే ఏమన్నా కథలు పడ్డరా అనేది ఇక వాళ్ళకే తెలవాలే. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటా మరి.